చాలా సాహసాల తర్వాత బయలుదేరుతున్నాం ఇప్పుడు అన్ని సామాగ్రి తీసుకొని. అరే ట్రాక్టర్ వద్దురా, పోదాట ఈ బురదల ట్రాక్టర్లు. మనం రెడీ చేసి లేటో జంప్ అయినా కదరా. మనం ఎప్పుడైనా అప్పుడు టైం టు టైం అన్నట్టు, ఎప్పుడు కుడతా అప్పుడే. ఫ్రెష్ మాల్. అరే మాట్లాడాలి ఎంతసేపు ఇదే అన్న కూరల మసాలాలు లేకుండా ఈ మాత్రం ఉండాలి మెయిన్. అరే కింద 1 2 3 4 5 6 పడేసినావు. అడ్వెంచర్ కింగ్ వీధికి ఎక్కనియకు, మొత్తం ఉండాలి. కింద పడే కూడా వేయాలన్నారా? ఇలా నూరుకోవాలి. ఇలా నూరుకుంటే చాలా పేస్ట్ అనేది కొంచెం చాలా మెత్తగా అయిపోతుంది. 2 కోడ్లు నీళ్ళ సామాన్, ఇదిగో 2 కోడ్లు రైడర్ సాయి. చాలా డేంజర్ ఇది. దాదాపుగా ఈ బైకులు మావి. ఇగో దొరా ఏం డాక్టర్ సాబ్ ఏం బాగానే పెట్టుకున్నాం ముందు బ్యాగు. అవి అద్దు చాలా అదుగా. మీరు పోతే మనకి కింద వీక్ లేపేశారు. అరే ఎవరు రూటు వాటర్ అటు చూపెట్టు. వేసేయిరా బాబు, కొర్రు తాంతారు, కొర్రు హుడుకుండు అర్థా వచ్చేటి మనైనా మనకి కాదు వేరేటో వచ్చేయండి బాబు. మీరు వచ్చేయండి ఎట్లా వస్తాను చూడండి. ఏరా బాబు రాలరా, తొందరగా వచ్చేయండి. టర్న్ ఉన్నాయి, బాగా మెల్లిగా రండి ఓకేనా. ఇగో మావాడు ముంగట పెద్ద క్యాన్ పెట్టుకొని వెళ్తుండు బైక్ మీద. లోయల్లో పొక్కలు చూడండి, నీటి కాలువలు ఉన్నాయి. అవునా ఇక్కడ చాలా దూరం వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి. 30 కిలోమీటర్లు. మా రైడర్ తోప్ రైడర్ चला होनी का नहीं तेरे मला सीधा रोड मना तेरे वासिया दान राइट निलूड़ा వాళ్ళు బండి మొత్తం బలాకినం కూడా. ముందుకి ఇది వేయకుండా కాలు కింద పెట్టకుండా పోతుంది. పచ్చని వాటి చూడండి అది బైక్. కొద్దిగా మెల్లిగా రాని బైక్స్, మెల్లిగా రాని బైక్స్, మెల్లిగా. ఓ మై గాడ్, ఒక్క రైడర్ సేఫ్ అయ్యాడు. ఇగో 2వ రైడర్ కమాన్ ఎక్కేసాను. 3వ రైడర్ కమాన్. అది 3వ రైడర్ కొద్దిగా సేఫ్గా వచ్చేసాడు.
లేట్ అయిపోతుంది ఇప్పటికే టైం. ఇట్లా ఇట్లా విత్ ఇన్ సెకండ్స్ ఇట్లా వెళ్ళిపోయింది. చూడండి ఎట్లా ఉందో. ఇదేనారా రూట్. ఫ్రెండ్స్ పదండి, గైడ్ నువ్వమ్మన్ వెనుకట్ చాలా పనులు ఫ్రెండ్స్. ఈసారి వల్ల ఏమి చేస్తున్నారు. ఇక్కడ రానుక ఎట్లా వెళ్తాం మొత్తం ఎంత ఎంత ఘోరం ఉన్నా అంత బైక్ ఇది అయిందాడ చూసారా. కష్టమడు ఒకట ఆపండి బైక్లో ఆపండి. ఆపు దిగు, ఆపండి, ఇటు దిగు. చూస్తున్నాం ఆగండి. వెళ్తాయి కాకపోతే ఏంటంటే మొత్తం ఎంత ఎట్లున్నాయి చూడండి. చూడండి మొత్తం ఎక్కకుండా చెట్లు మొత్తం కొట్టేసినట్టున్నారు. చూడండి సైడ్ మీద వెళ్తాయిలే. ఈ సైడ్ నుంచి కొట్టచ్చు. ఈ సైడ్ నుంచి కొట్టండి బాయ్. ఈ సైడ్ నుంచి కొట్టేసాయి మాయ్. వెనుకట్ కమాన్ బ్రో, కమాన్ ఐ సీ యూ గో. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టంగా ఉందో, మా ఎట్లా తీస్తుందో వెయిటింగ్. ఎట్లా అవుతుంది చూడండి. అది చూడండి ఇలా కొట్టుకుంటుంది బైక్. చూసారు కదా, ఇంకా హెవీ డ్రైవరు చూడండి ఘోరంగా లేపేశాడు. తక్క మున్నే ఎంత కష్టం అవుతుందని మా పొట్టోడు క్యాన్ వేసుకొని ఎట్లా వస్తుండో. ఇగో ఇక్కడైతే ఇప్పుడైతే బండ్లు పెట్టినాం. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ పైనకి నడవాలి. ఇక్కడ ఘోరంగా ఉంది ఇది మొత్తం బండలు నడిచచ్చుడు అయితే ఇగో అదే గుహ కనిపిస్తుందా, కేవ్. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాం మేము. మన పోతపల్లి వారియర్స్ వెనక నుండి మా ప్రెస్ మెంబర్ వస్తున్నాడు. అతని అడుగు జాడలో మేము నడుస్తున్నాం అన్నట్టు. మన కోళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడికి వస్తారు అన్నట్టు, ఒక్కుంటారు. ఓన్లీ పైన చూడుంటాయి. అక్కడ ఈ బుద్ధిబత్తలు పెట్టద్దుగా. ఈ కోళ్ళని ఇక్కడ నుంచి ఓన్లీ ఇక్కడ కింద దర్శనం చేసుకోవాలి. మన అన్న ఏమంటున్నాడంటే ఇటు సైడ్ ఉండే అంటే కాశీకి తొవ్వ ఉంటుందట దారి. చూడు ఇప్పుడు గబ్బిలాలు కనిపిస్తాయి. అగో అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఇప్పుడు అంతా ఇది మొత్తం ఇట్లా కూరుకుపోయింది అన్నట్ట. చల్లడి కాలుతుంది. ఇటు సైడ్ కూడా దేవుంది ఉంది. చూడాలి ఇట్లా పెట్టున్నాయి. ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాం, తర్వాత మొత్తం వీక్షిద్దాం. గబ్బిలాలు చూడండి. ఇటు మాత్రం ఘోరంగా ఉన్నాయి. కొన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి ఇటు సైడ్. పూజలు చేస్తున్నారు ఇక్కడ. ఎంత అంటే అంత దాని అది లోపలికి ఉంటుంది. ఇంకా అది మళ్ళీ టూరిజం ప్లేస్ కదా, కొద్దిగా ఎట్లా అన్న మంచిగా చేస్తారు. ఇది కూడా ఒక టూరిజం పక్క ఇక్కడికి రావచ్చు. ఇది పక్క రావాల్సిన ప్లేసే ఇది.
ఇంత మంచి వ్యూ అంటే ఏంటంటే రోడ్ లేదు కాబట్టి అట్లా కానీ రావచ్చు. ట్రాక్టర్ ఇక్కడ వరకు వస్తుంది, బండ్లు పెట్టి ఇక్కడే ఒడ్డు మీదకి రావచ్చు. మనం నీళ్ళ క్యాన్ పెట్టిన చూసిన అక్కడ వరకు. ఇది న్యాచురల్గా అయిన విగ్రహం లేకుంటే మనం క్రియేట్ చేసింది ఇది న్యాచురల్ కదా, మస్తు ఉన్నది. దానికి దగ్గర మోకాలు అడుగు కాయలు ఉన్నాయి జాగ్రత్త. ఇక్కడ కోళ్ళు మొక్కుతారు అన్నట్టు. ఇగో ఈ 2 కోళ్ళు అయితే తీసుకొచ్చిన ఇక్కడ మొక్కడానికి. ఇప్పుడు మొక్కి అక్కడ పోయి వంట చేసుకొని తింటాం. ఆ ప్లేస్ కూడా చూపెడతా మీకు, వంట చేసేది కూడా. ఇప్పుడు కమరిస్తానం దోస్తులు. ఇగో చూడు మావాడు ఉల్లిగడ్డలు కోస్తాడు, అవిడాడిద్దరు పీకుతున్నారు, బూరైంది కమరిస్తున్నారు. మరి అట్లనే ఉండాలా. ఇగో కారు తెచ్చినాం మేము ఒకటి. అవి మెత్తడి తీయండి, తర్వాత గొడ్డలతోటి చిక్కేస్తే అంత రెడీ. ముక్కలు నరుకుతున్నారు మరి. ఫ్రెండ్స్ స్కోప్ ఉంది. ఇప్పుడు కర్రీ ఎట్లా కొంచెం లేట్ అయ్యి కదా, చికెన్ వేస్తాను అలా వేసుకోవచ్చు. అది మీరు లైటర్ పెట్టుకోవాలి. ఇంకొక కూర అక్కడ ఉన్నది. ఇప్పుడైతే బగారాకి ఇగో నీళ్ళు పెట్టుకున్నాం, అన్ని దాంట్లో వేసేసినాం. బగారా రైస్ ఆకు, ఉల్లిగడ్డ, మిరపకాయ షార్టేజ్ ఉన్నాయి కాబట్టి తెచ్చుకోలే, మార్కెట్లో దొరకలే, మర్చిపోయినాం. వెల్లుల్లి వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి. చికెన్ వేసి కలిపేది తీయటం లేదు, చూస్తాను. మా సాయి స్పెషలిస్ట్ అన్నట్టు ఇలాంటి కూరల్లో చాలా నైపుణ్యం కలవాడు. ఇప్పుడు మనం తినడానికి కూర్చున్నాం. ఇదే లాస్ట్ అన్నట్టు వెళ్ళిపోతున్నాం. జై జై జై. ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మనది? ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఓకేనా? ఇది మాత్రం మర్చిపోలేని అనుభూతి రే. అరే నీ అవ్వ ఇసడు ఎప్పుడు కాలేదు నీ అవ్వ. ఇగో ఇది ఏంది, ఇది నీ అవ్వ ఇంతగానం తిరిగి వచ్చి ఇగో నీ అవ్వ తిన్న చేయాలి ఆగినాము. ఇగో నీ ఇట్లా రండి, ఇట్లా రండి. మనిషి అన్నాడు ఒకసారి దారి తప్పుతాడు. నీ అవ్వ మేము 2 సార్లు దారి తప్పినాం, మళ్ళీ దారి దొరకలేదు. ఒక గంట అడ్వెంచర్ తర్వాత ఫైనల్ లాస్ట్కి ఇక మా రూట్లు మాకు దొరికిన బండ్లు ప్లేస్కి వచ్చేసినాం మేము.